హాయ్ హాయ్ ఏం చదువుతున్నారు మీరు? బీటెక్ థర్డ్ ఇయర్. ఎక్కడ? మొయినాబాద్. ఓకే ఓకే. ఏ గ్రూప్? సిఎస్సి. ఓకే. ఎట్లా జరుగుతున్నాయి స్టడీస్ అంతా? బాగా జరుగుతుంది. బిగ్ బాస్ వస్తున్నా? చూస్తున్నా. బిగ్ బాస్ వస్తే స్టడీస్ ఏ ఉంటాయి ఇంకా. 1 hour కదా. సరేలే. లైవ్ చూడవా నువ్వు రోజు? అదేలే. లాస్ట్ చూడడం ఎక్కువ అంటావా? ఎలా అనిపిస్తుంది సీజన్? యావరేజ్ అనిపించట్లేదు. చూసావా, జెన్యూన్ చెప్పింది అది. యావరేజ్ అంతే. అంటే ఎందుకు అంటే డిఫీట్ అవడానికి ఏంటి కారణం? ఇంకా మంచి కంటెస్టెంట్స్ ని పిలవలేదు కదా. ఎలాంటి వాళ్ళని పిలుస్తా ఉంటావు? నాగార్జున, వెంకటేష్, అదే అట్లా కాదు. బిగ్ బాస్ 3 సీజన్ అట్లా శ్రీముఖి వాళ్ళంటి వాళ్ళు, రాహుల్ అందరూ అయిపోయారు కదా. అందరూ అయిపోయారు. అలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు కదా. సుధీర్ అట్లాంటి వాళ్ళని పిలిస్తే దీపిక పిల్లి అదేలే అలాంటి వాళ్ళు పిలిస్తే బాగుంటది. వెళ్ళాను ఫేస్లు వెళ్ళాను కాదు, కొంచెం అంటే వాళ్ళ గురించి కూడా మాకు అంత తెలియదు కదా. మరి లోపలికి వెళ్ళి విష్ణుప్రియ గురించి, నిఖిల్ గురించి, నిఖిల్, నైనిక, యష్మి వీళ్ళు ఒక 5 కంటెస్టెంట్స్. ఇలా టాపిక్స్ వచ్చింది కాబట్టి మాట్లాడుకుందాం. వరుసగా 12 మంది పేర్లు చెప్తా. మీకు ఎవరు ఏంటని చెప్పాలి. నాకు అబ్బాయిల గురించి తీసుకుందాం. ఫస్ట్ నిఖిల్ హైప్ ఇస్తున్నాడు గేమ్. నిన్న టాస్క్ వరకే కొంచెం ఎక్కువ ఫిజికల్ అయ్యిండు. ఈడ్చి కొట్టాడు. వాడు వీక్ ఉండడం బట్టి అదంతా వీక్ అయ్యింది. ఒకవేళ ఆ ప్లేస్ లో అబ్బాయి అట్లా ఉంటే ఏం అవ్వాల్సింది కాదేమో. నిఖిల్ కోల్డ్ లోపల కూర్చోడు అంతేనా? అంతే అంతే. సరే మణికంఠ ఎమోషనల్ అవుతున్నాడు. ప్రతిసారి పిల్లలు అంటాడు. కొంచెం ఎమోషనల్ ఎక్కువ. బాగా ఆడతాడు గేమ్ మాట. ఓకే. నెక్స్ట్ అభయ్ నవీన్. అబ్బాయి కొంచెం అంటే హార్ష్ మాట్లాడుతున్నాడు. ఓకే. ఏమన్నా అంటే బిగ్ బాస్ ఈ గేమ్లు తిండి కోసం అవన్నీ అంటున్నాడు కదా. ప్రోమో చూసారు అయితే? తినేటప్పుడు ఏముంది ఇంకా ప్రోమో ఏది? సరే నెక్స్ట్ పృథ్వీ. పోతాడు వీక్ 100% పోతాడు. చెప్పు పృథ్వీ గురించి చెప్పు. వాడు హైపర్, చాలా టెంపర్. ఇదిగా వెళ్ళిపోతున్నాడు. సోనియా అంతా రెచ్చగొడుతుంది, వాడు వెళ్ళిపోతున్నాడు. అట్లా సోనియా కాదు, ఒక టాక్ నడుస్తుంది బయట, జనరల్ టాక్. పృథ్వీ ఏమో సోనియానంట, సోనియా ఏమో నిఖిల్ అంట, మరి నిఖిల్ ఏమో సీతానంట. చెప్పేసానండి. కాదు రకరకాలుగా టాక్ నడుస్తుంది. మీ అభిప్రాయం ఏంటి? ఏదో జరుగుతుందని అనుకుంటున్నారా లేదా? చూపిస్తారు అంతే కానీ అట్లా జరగదు కదా. పుచ్చుకొచ్చినాయి హోతా అందరికి. సీతకి నిఖిల్ కి అయితే లేదు, సోనియాకి నిఖిల్ కి అయితే ఉంది. ఏదో నడుస్తుంది వాళ్ళ మధ్య. పృథ్వీ విష్ణుప్రియ. పృథ్వీ ఒకసారి యష్మి అంటాడు, విష్ణుప్రియ వాడు అందరినీ అంటాడు. కాదు, నాకు డౌట్. ఇప్పుడు మాట్లాడితే ఏదైనా జరిగింది అనుకో, అమ్మా అంటే నిఖిల్ వెళ్ళిపోతున్నాడు, బాబు అంటే వృద్ధి వెళ్ళిపోతున్నాడు, అబ్బాయి రామ్మ చిల్లమ్మ అన్నాడు, అబ్బాయి అంటున్నాడు. అంటే ఏంటి, ఏం జరుగుతుంది లోపల? బయట చాలా మంది కొట్టేసుకుంటున్నారు. ఏదో ఫుటేజ్ ఇద్దామని చూస్తున్నారు అంతే తప్ప ఏదో ఏం లేదు. ఓకే. నబీల్ అఫ్రిది చాలా బాగా ఆడుతున్నాడు. ఈ సంచాలక్ అదే మనోడే. సోనియా ఇడ్చుకోబడుతుంది వాడి పైన. రూల్స్ పెట్టినా ఏమంటారు వాళ్ళకి మొదల బాడీ బిల్డర్ లాగా మస్కిల్ ఉన్నాడు, ఈడ్స్ కొడతాడు, పడిపోతారు పోయి. సరే నెక్స్ట్ ఆదిత్య ఓం. ఆడు కూడా పోతాడు నెక్స్ట్. అంతేనా? పృథ్వీ నెక్స్ట్ వాడే. ఓకే. ఎందుకని అట్లా? వాడు అంత ఏం చూపించట్లేదు కదా. వాడికి మన స్లాంగ్ కూడా అంత పర్ఫెక్ట్ గా వచ్చినట్టు లేదు. అన్నాడు ఎక్కువ మార్క్. సంచాలకి రెస్పెక్ట్ అదే అది ఇది. కానీ ఒకటబ్బా, ఇప్పుడు పృథ్వీ మరీ ఘోరంగా అతన్ని వీడు అని సంబోధించాడు. అవును అవును కరెక్ట్ గా. ఆయన చాలా ఫిజికల్ అయిపోతున్నాడు. ఆయన మాట్లాడితే పైకి వెళ్ళిపోతున్నాడు. ఏంటి ఏం చేస్తా ఉంటారు? RRR లో ఎన్టీఆర్ కదా కట్టేసి కొట్టాడు, కొట్టాలా? అమ్మో వద్దులేండి అంత పెద్దగా. సరే ఓకే. అమ్మాయిలోకి వద్దాం. విష్ణుప్రియ. అది ఇచ్చి పడేస్తుంది టాస్క్. అవునా? సోనియా వాయిస్ ఎక్కువ ఉంది. వాయిస్ ఎక్కువ, టాస్క్ ఏమీ లేదు. ఆడ కూర్చుంటే అంతేనా? సరే యష్మి కూడా. యష్మి స్టార్టింగ్ మంచిగా అనిపించింది, ఇప్పుడు కొంచెం ఓవర్ అవుతున్నట్టు అనిపిస్తుంది. నైనిక అది కూడా ఇచ్చి పడేస్తుంది. సీత ఇంకా ఎట్లా వెళ్తాడు? నిఖిల్ అయితే టాప్ 1 అనుకుంటా. నిఖిల్, నైనిక, విష్ణుప్రియ, నబీల్, సీతు టాప్ 5. స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ ఆఫ్ ది హౌస్ అంటే ఎవరు? నిఖిల్. వీకెస్ట్ మణికంఠ అంతమా చెప్పకండి. పాప ఇప్పటికే చాలా డిప్రెషన్ ఉన్నాడు మనోడు. వీక్ అంటే సోనియా చెప్తాం. సోనియా వీకా? బాగా స్ట్రాంగ్ అంటారు. అదేం స్ట్రాంగ్, నోరు ఒక్కటే పడేస్తారు. ఏదో ఎక్కువ యాటిట్యూడ్ చూపిస్తున్నారు. అవును, యష్మి మాట్లాడితే పల్లెకెళ్ళిస్తుంది అంటే ఏంటి రీజన్?
ఏమో అది వాళ్ళ క్లాన్ లో ఉన్నప్పుడు అది ఎక్కువ చెప్పినట్టు విన్నదు. మాత్రం ఒక పాయింట్ బాగా మాట్లాడింది. అవును, అదే వాళ్ళతో ఉన్నంత క్లాన్ లో కొంచెం ఉండింటే బాగుండు అంట. అట్లా ఆమె వరకు వచ్చేసరికి పాయింట్ జనరలైజ్ అయిపోయింది ఇప్పుడు. అది అప్పుడు వరకు ఏంటి ఉందా లేదా అనుకున్నా, జనరలైజ్ అయిపోయింది. సరే ఓకేమ్మా, జాగ్రత్త చదువుకోండి మంచిగా. థ్యాంక్ యూ అమ్మా. రైట్ మా, బాయ్. కొట్లాడమే కదా బిగ్ బాస్ అంటే. వాళ్ళ మీద ఆమె మీద చెత్తేస్తాడు, ఆయన వచ్చి ఆమె వచ్చి ఈయన మీద చెత్తేస్తాడు. అంతేనా? అంత చెత్తగా ఉంది, అంతా మొత్తం చెత్తగా ఉంది. బిగ్ బాస్ చెత్తగా ఉంది. లొల్లి పెట్టుకోవాలని కావాలని గొడవలు పెడుతున్నారు బిగ్ బాస్. సరే, ఈ సీజన్ లో ఎవరు నచ్చారు నీకు బాగా? ఒళ్ళు పేర్లు గుర్తులేవా? నేను చెప్తా నేను. నిఖిల్ అబ్బాయిల్లో అభయ్ నవీన్. ఇటు తిప్పు జూమ్ కరో, ఇద్దరు జూమ్ కరో, బోలో. నిఖిల్ అన్న చాలా బాగా ఆడుతున్నాడు. నిఖిల్ అన్న వై అన్న? మేము చిన్న పిల్లలం కాబట్టి. ఓకే సరే. నిఖిల్ అన్న గేమ్ ఇంట్రెస్టింగ్ ఉంది, గొడవ పడినా కూడా ఒక మీనింగ్ఫుల్ గా గొడవ ఆడుతున్నాడు. ఓకే, ఇంకా అంతే, ఇంకేం క్వాలిటీస్ లేవు? ఉన్నాయి కొన్ని, కానీ సోనియా ఎక్కడో గోపుతున్నట్టు ఫీల్ అవుతున్నారు అందరూ. అది చూసా అందరు గెస్ చేస్తారు. అది బాగా జూమ్. రైట్ ఓకే. అది నిజమేనా? మీకు అనిపిస్తుందా? అనిపిస్తుంది. అవునా? సోనియా ఎవరి దగ్గర ఉంటుంది? పృథ్వీ దగ్గర ఉంటుంది కదా. పృథ్వీ ఎవరి దగ్గర ఉంటున్నాడు? విష్ణుప్రియ దగ్గర ఉంటున్నాడు. విష్ణుప్రియ ఎవరి దగ్గర ఉంటున్నాడు? సో ఓవరాల్ గా ఏదో జరుగుతుంది కిస్మిస్ లోపల, అంతేనా? అంతే. సరే, సంథింగ్ ఇస్ దేర్. ఓకే, నెక్స్ట్ పృథ్వీ గురించి మీ అభిప్రాయం ఏంటి? చెప్పండి. పృథ్వీ గురించి ఏం ఆడాలనిపిస్తుంది గేమ్స్ అంటే ఎక్కువగా అగ్రెసివ్ గా ఆడుతున్నాడు, ఎక్కువ కొట్లాట గొడవలు పెడుతున్నాడు. అమ్మాయిలు కూడా చూడాడు, అమ్మాయిల మీదకి వెళ్ళిపోతున్నాడు, అబ్బాయిల మీదకి వెళ్ళిపోతున్నాడు, కొడతాడు అంట. అంటే మీ ఫీలింగ్ ఎట్తో తురుము కానని ఫీల్ అవుతున్నారు మీరు ఏమన్నా? సరే ఓకే, ఇంకొకరి గురించి అడుగుతా. ఆదిత్య ఓం. నువ్వు కూడా పైకి ఎక్కువ. చాలా సైలెంట్ డీసెంట్ బాయ్ ఆదిత్య అయితే. అన్న ఆదిత్య ఓం. సరే అభయ్, అతను అభయ్ నవీన్. అభయ్ కూడా అంతే, చీఫ్ అయ్యింది కూడా ఏం చేస్తలేడు. ఏ దండగా అంత గొడవ అయింది. అవును, సైలెంట్ గా కూర్చున్నాడు. అసలు ఎవరిది న్యాయం? ఎవరు గుడ్లు ఎక్కువ పెట్టారంటే అదే, ఎవరు గుడ్లు ఎక్కువ తీసుకెళ్తుంటే కూడా ఏం చేయలేదు. ఏదో కాళ్ళ మీద కాలు వేసుకునే అన్నాడు. సో పాప మణికంఠ బాగానే ఆడతాడు గేమ్స్. అంతేనా? నబీల్ అఫ్రిది ముస్లిం అతను నిన్న సంచాలకంగా వ్యవహరించాడు కదా గుడ్ల దగ్గర. అతని మీద మీ అభిప్రాయం? మళ్ళీ ఎందుకు ఉండు, బొరుగులు బాగానే ఉంటాయి. చెప్పు, చెప్పండి. అంటే నీకు గుర్తున్నాడు అతను నబీల్ అఫ్రిది? అట్లీస్ట్ తన గురించి ఒపీనియన్ ఎలా ఆడుతున్నాడు అని కానీ వాట్ ఎవర్ బాగానే ఆడుతాడు. కానీ వాళ్ళ టీం కి ఎక్కువ సంచాలకంగా వాళ్ళ టీం కి ఎక్కువ సపోర్ట్ ఇస్తున్నాను అనిపించింది. బయాస్. ఓకే, నెక్స్ట్ అమ్మాయిల్లో విష్ణుప్రియ గురించి ఫస్ట్. విష్ణుప్రియ ఏం ఆడదు, గేమ్ ఊకే కూర్చొని తినడానికి వచ్చినట్టు. అంతేనా? తిండి కూడా పెట్టట్లేదంట కదా. అది కాదు, మొన్న ప్రేరణ దోశ వేసింది కదా, అదే మీరు హానెస్ట్ గా చెప్పండి, తప్పు అనిపించింది రైట్ అనిపించింది? ఎవరిది రైట్? విష్ణుప్రియ రైట్, ప్రేరణ తప్పే కదా. 100%. సరే, నెక్స్ట్ ప్రేరణ గురించి మీ అభిప్రాయం? ప్రేరణ గేమ్స్ లలో బాగా ఆడుతుంది. సోనియా కూడా బాగానే ఆడుతుంది, కానీ కొంచెం ముచ్చట్లు ఎక్కువ ఆమెకి. ఎక్కువ అదే ఫోకస్ ఉంది. నెక్స్ట్ యష్మి గౌడ. ఒక్కసారి అక్కడ కూడా ఫోకస్ వద్దు, బ్యాక్ సైడ్. నో స్కోప్ కరో శశి, నో స్కోప్ కరో. ఇట్రా బొరుగులు బ్యాక్ సైడ్. నో ఎక్కడ వెళ్ళదు. ఉండు చెప్పు. యష్మి గౌడ. అరే ఈ అమ్మాయి ఏంటిది? యష్మి గౌడ ఆమె చీఫ్ గా ఫెయిల్ అయిపోయింది కదా, దండ క్యాండిడేట్. ఓకే, నైనిక ఆమె కూడా అంతే. సరే, బేబక్క, శేఖర్ భాష వెళ్ళిపోయారు కదా ఆల్రెడీ. అది వెళ్ళిపోయారు కదా. సో ఏంటి అసలు బాగానే ఉంటుండే, ఏం ఆడకపోతున్నావు దండగా. సరే, సాంగ్ అంటే కాన్స్టిట్యూన్స్ అంటే ఎవరు? నలుగురు చెప్పండి. నిఖిల్, ప్రేరణ, అబ్బాయి అన్న కూడా ఆడతాడు, కానీ కొంచెం సైలెంట్ గా అనిపిస్తాడు. సరే, ఎవరున్నారు? సీత గురించి మీ అభిప్రాయం ఏంటి? సీత బాగానే ఆడుతుంది గుడ్ల విషయంలో. నిన్న చూసిన నేను, బాగానే ఆడిందా? అవును, నిఖిల్ సీతను ఏదో గోపుతున్నాడు టాక్ బయట, మీకేమనిపిస్తుంది?
ఈ అమ్మాయిని బాగా జూమ్ చేసి మారుతున్నా అవుతుంది. సోనియాని కదా ఆయన ఎక్కువ. సీతను కూడా టాక్ బయట. ఏమో మరి నాకైతే. ఓకే. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.